సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లిలో ఎంఆర్ఓ దిలీప్ నాయక్ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసారి లింగారావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారమే ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అలాగే 6 గ్యారంటీల అమలు కూడా అన్ని చోట్ల జరుగుతుందని అన్నారు. అంతకుముందు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నీల మల్లేశం, కాంగ్రెస్ నాయకులు మంచాల కనకరాములు, విక్కీ, నరసింగరావు, సుదర్శన్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు బీద ప్రజలకందరికీ కూడా మా ఇంట్లో ఏ బియ్యం అయితే తింటున్నామో అందరి ఇళ్లలో కూడా సన్నబియ్యం అనేది ప్రోగ్రాం పెట్టి సన్నబియ్యము ఈరోజు స్టేట్ మొత్తంలో పంచడం జరుగుతూ ఉంది. కంట్రోల్ బియ్యం అనేది ఇంతకుముందుకు దొడ్డు బియ్యం ఇచ్చేది. దాంతో కొంతమంది ప్రజలు తినక కొంచెం ఇబ్బందులలో ఉండేది. ఈరోజు స్టేట్ తెలంగాణ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏం చేసినావు తెలంగాణలో అని ప్రతిపక్ష నాయకులు అందరూ అడుగుతూ ఉంటే ఇవాళ ఒక ముక్కుచూటిగా నిజంగా ఈ ప్రజలందరికీ కడుపు నిండా సన్నబువ్వ అన్నం పెడుతుండంటే ఏం చేసిండో అనేది మీరు తెలుసుకోవాలి. గ్యాస్ సబ్సిడీ గ్యాస్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 22,000 కోట్లు రుణమాఫీ కానివ్వండి, మన రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు కానివ్వండి, ఇవన్నీ ఎవరిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతిపక్షాలన్నీ కూడా. ప్రభుత్వ ఆదేశానుసారం మన కొండపాక మండలంలోని 23 రేషన్ షాపులలో సన్నబియ్యం ప్రోగ్రాం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం దమ్మక్కపల్లి గ్రామంలో రేషన్ షాప్లో ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకి విచ్చేసిన డీసీసీబీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ రేషన్ షాప్కి వెళ్ళి ఈ సన్నబియ్యం అనేది ఇవాటి నుంచి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆ కొత్త కార్డు అందరికి కూడా ఈ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది.